ఈరోజు కాయ కింద తయారవుతుందంటే నేను పాలినేషన్ చేయాలి. అన్ని కాయలు నిలబడ్డాయి. అది మీరు పెట్టినటువంటి భిక్ష. పుట్టిన జామకాయ అండి. చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే చాలా కూరగాయలు హార్వెస్ట్ ఉందండి. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే స్పాటెడ్ సొర. ఇదైతే మా శ్రీమతి గారి చేతుల మీదుగా హార్వెస్ట్ అయితే చేపిస్తాను. రండి శ్రీమతి గారు. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వచ్చేసి ఒక మంచి హార్వెస్ట్ అండి. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది. చిన్న చినుకులు పడుతున్నాయి. ఈ క్లైమేట్లో మా గార్డెన్లో మొక్కలన్నీ ఎంత బాగున్నాయంటే పులకించి పలకరిస్తూ చక్కగా హార్వెస్ట్ చేయమని ఇన్వైట్ చేస్తున్నాయి. ఇది వచ్చేసి స్పాటెడ్ సొర అండి. చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇదైతే మా అబ్బాయి అయితే ఏంటి ఇది ఏదో తెగుల్లా ఉంది, దీన్ని హార్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అంటున్నాడు. చూడండి ఏదో చాలా వెరైటీగా ఉంది. ఇదైతే మచ్చలతో మా శ్రీవారు చక్కటి వెరైటీస్ అయితే పెడతారు. యాక్చువల్గానండి ఇది వచ్చేసరికి దీనికన్నా ముందు ఒక 5-6 అయితే పిందులు వచ్చినాయండి. పాలినేషన్ చేస్తానంటే వద్దు ఎందుకు పాలినేషన్ అయిపోతాయి కదా అని నేనే చెడగొట్టేశానండి. 5-6 పిందులు కూడా ఎండిపోయినాయి. తర్వాత మళ్ళా పాలినేషన్ చేయవే అవ్వట్లేదని రిక్వెస్ట్ చేస్తే ఎంత కటింగ్ ఇచ్చిందంటే అది మామూలు కటింగ్ కాదండి. నేనైతే పైకి వచ్చినాక అదొక డ్యూటీ అండి. మొత్తం మొక్కలన్నీ చూసి పాలినేషన్ అయితే హ్యాండ్ పాలినేషన్ చేస్తాను. బీరకాయలు ఏంటి ఏవైనా వీటికి వచ్చేసరికి వద్దు నేను అయిపోతాయి అన్నారు. సరేలే నాకు ఎందుకు లేని మానేశాను. అవ్వలేదు, ఒక 4-5 అవ్వలేదు. తర్వాత మళ్ళీ బ్రతుకులాడుకుంటున్నారు. అసలు ఆడవారు చెయ్యి పడకుండా ఏదైనా జరుగుతుందా? ఏది చేయదంటారో. ఇవన్నీ నేను చేయకుండా ఈరోజు ఇలా కాయలు అవ్వట్లేదండి. నా శ్రమ ఎంత ఉందో తెలుసా? ఈరోజు కాయ కింద తయారవుతుందంటే నేను పాలినేషన్ చేయడం వల్ల. చూడండి ఇదిగోండి. ఇప్పుడైతే ఈ స్పాటెడ్ సొరని అయితే హార్వెస్ట్ చేసేద్దాం. మచ్చల సొర ఫస్ట్ టైము, అంటే నేను నా గార్డెన్లో ఫస్ట్ టైం పండించాను అనమాట. మచ్చల సొర చాలా లేతగా ఉందండి. ఇంకా సైజు తయారవుతుంది, అయినా కోసేస్తున్నాను. హార్వెస్ట్ చేద్దామండి. నిజంగా మా శ్రీవారు చాలా వెరైటీ మొక్కలన్నీ వేస్తున్నారు. ఇదిగోండి చాలా బాగుంది. అంటే చాలా రకాలు చూసాం కానీ ఈ స్పాటెడ్ సొర ఏంటో కొత్తగా ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది చాలా లేతగా ఉంది. ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇది మెరుగు వేసి వండితే, తాలింపు వేసి వండితే భలే ఉంటుంది. మా శ్రీవారికి అయితే చాలా ఇష్టం అనమాట ఆ కర్రీ అంటే. ఇదిగోండి చాలా లేతగా ఉంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఒక 2 పిచ్చుకు పొట్లకాయలు అయిపోయినాయి. మళ్ళీ వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇదిగోండి ఇది వచ్చేసి షార్ట్ బీర్ అండి. చూడండి చక్కగా ఉందో. ఇది అటువైపు కూడా ఉన్నాయి. చూడండి చక్కగా ఉందో. బీరకాయలు బాగానే వస్తున్నాయండి. ఎలకలకు మందు పెట్టాక బీరకాయలు అయితే నిలబడుతున్నాయి. ఇంకా అటు ఉన్నాయి. ఇది యాక్చువల్గా షార్ట్ బీర ప్లస్ బాటిల్ బీర కూడా అంటారండి. యాక్చువల్గా ఇది షేప్ చూడండి బాటిల్ లాగా. ఈ 2 రకాల పేర్లతో పిలవచ్చు. షార్ట్ బీర ఈ షేప్ రాదనుకున్నాను, కరెక్ట్ షేప్ బాటిల్ షేప్ ఇప్పుడు వచ్చిందనమాట. ఎప్పటి నుంచో అయితే ఇలా చిరుజల్లు పడేటప్పుడు హార్వెస్ట్ చేయాలని కోరికండి. నాకు వర్షం పడేటప్పుడు అయితే నేను గార్డెన్లో చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. బాగుంటుంది వర్షం చక్కగా చిన్న జల్లు పడుతూ ఉంటే మొక్కలు గొంతులు వేస్తూ ఉంటాయి. మన మనసు కూడా వాటితో పాటు ఉల్లాసానికి గురవుతూ ఉంటుంది అనమాట. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు సొరలైతే అంటే సొరకాయ పిందులు ఇన్ని తయారవ్వడం అనేది పెద్ద విషయం కాదు. వాటికి తయారయ్యే బలాన్ని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను పాలినేషన్ చేశాను అవి. ఓకేనండి, మీరే పాలినేషన్ చేశారు. ఓకే, మీ వల్లే అన్ని కాయలు నిలబడ్డాయి. అది మీరు పెట్టినటువంటి భిక్ష. ఓకే, ఒప్పుకున్నాం మేము. కానీ వాటికి తగ్గ బలాన్ని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పెద్ద టాస్క్ అన్నమాట. ప్రస్తుతానికి 15 కాయల వరకు ఉన్నాయండి. వాటికి ఎంత బలాన్ని ఇవ్వాలో నాకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. ఇవ్వండి బీరకాయలు చూడండి అసలు ఎన్ని వచ్చినాయో. కిలో పైనే ఉంటాయి.
2 రకాల బీరకాయలు. ఇదిగోండి, ఇది వచ్చేసి లాంగ్ కీర. అసలు చూడండి, ఇది ఎంత మంచి సైజులో వచ్చిందంటే, ఇది ఎంత పొడవు ఉందో అంత బలంగా కూడా ఉంది. చూడండి, మా శ్రీవారు అయితే దీన్ని చూసి మురిసిపోతున్నారు. నేను ఎంత మంచి పోషకాలు ఇచ్చాను, అందుకే ఇంత బాగా తయారయ్యింది, ఇంత బలంగా ఉంది అని ఎంత ప్రౌడ్ ఫీల్ అయిపోతున్నారో. అసలు దీన్ని చూస్తే మాత్రం మాటలు లేవు నాకు, ఇంత బాగుంది. చూడండి, కాకరకాయలు మళ్ళీ అసలు ఎన్ని కాకరకాయలు వచ్చినాయి అంటే, చక్కగా పెద్ద పెద్ద కాకరకాయలు ఇలా ఈ వర్షం చినుకుల్లో తడుస్తూ ఇలా హార్వెస్ట్ చేస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. ఇదిగోండి, చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చినాయో. 1 కిలో కాకరకాయలు వచ్చినాయి ఈరోజైతే. ఇప్పుడైతే కొన్ని దొండకాయలు ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడైతే తోటకూర హార్వెస్ట్ చేద్దాం. మొక్క తోటకూర. ఇది వచ్చేసి పచ్చిమిర్చి మొక్కలు పెట్టారండి 3 కుండీల్లో మా శ్రీవారు. పచ్చిమిర్చి మొక్కల్లో అలా సరదాగా వేశారు. అప్పుడప్పుడు అలా వేస్తూ ఉంటారనమాట. చిన్నగా ఉన్నప్పుడే తీసేసుకుని వండుకునేలాగా వేస్తారు. చక్కగా వచ్చేసినాయండి ఇవి. ఎంత బాగుందో చూడండి, లేత తోటకూర అనమాట. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి మొక్కలు. ఇదిగోండి, చూడండి ఎంత తోటకూర వచ్చిందో, లేత తోటకూర. ఇప్పుడు మళ్ళీ ఒక 3 కాయలు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ముగ్గిపోయినాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో, బుజ్జి బుజ్జి డ్రాగన్ ఫ్రూట్స్. అసలు మా గార్డెన్లోనండి డ్రాగన్ చూడండి అసలు ఎంత ముచ్చటగా వస్తున్నాయంటే, ఇప్పుడు అక్కడ హార్వెస్ట్ చేస్తుంది మా శ్రీమతి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగోండి ఈ కొమ్మకి, అదిగోండి అక్కడ పూత. మరలా ఇదిగో ఈ కొమ్మకి పూత స్టార్ట్ అయిపోతుంది. మళ్ళా కింద ఇదిగోండి ఇవన్నీ పూతలు వచ్చేస్తున్నాయి. అలాగే ఇవిగోండి ఇక్కడ చూడండి, ఇవిగోండి ఇక్కడ పూత, దీనికి పూత స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అది మీరు కొయ్యండి. ఇది నేను హార్వెస్ట్ చేసేస్తాను. డ్రాగన్ అయితే నాన్ స్టాప్ అండి. అబ్బా చక్కగా వస్తున్నాయి చూడండి. చాలా హ్యాపీ అనమాట డ్రాగన్ విషయంలో. మళ్ళా విపరీతమైన పూత, మరీ హెవీగా ఒకేసారి రాకుండా అలా అలా తినడానికి ఒక 4-5 కాయలు వస్తున్నాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి మా జామ చెట్టు కాయండి. చాలా చక్కగా వస్తాయి జామకాయలు. సరదాగా హార్వెస్ట్ చేద్దామని చేస్తున్నాను. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయండి కింద పెరట్లో. పెద్ద జామ చెట్టు. ఇదిగోండి, చాలా టేస్ట్ ఉంటుంది ఇది మాత్రం. ఇవిగోండి, చిలక కొట్టిన జామకాయ అండి. చూడండి ఎంత బాగుందో. మా దోసపాదండి ఈరోజు ఈ వర్షపు చినుకుల్లో అసలు చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తుందండి. దోసపాద చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. అసలు వర్షం చూడండి ఎంత చక్కగా పడుతుందో. చిన్న చిన్న చిరుజల్లు అనమాట. ఈ చిరుజల్లో హార్వెస్ట్ చేస్తే చాలా చాలా బాగుందండి. నేను ఎక్కువ వర్షాన్ని, శీతాకాలపు చలిని ఎక్కువ ఇష్టపడతానండి. ప్రకృతి ప్రేమికుడు అనమాట. ఈ చిరుజల్లుల్లో మా శ్రీమతి గారు చేసినటువంటి హార్వెస్ట్ అండి. చూడండి ఎంత బాగుందో. అసలు 2 రకాల తోటకూరలు, బీర, పిచ్చుక పొట్ల, నా ఫేవరెట్ లాంగ్ కీర, మచ్చల సొర, దొండ, కాకర, డ్రాగను, మా చెట్టి జామకాయలు. చూసారా, ఇన్ని రకాల హార్వెస్ట్ అయితే జరిగిందనమాట. మరి ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.